హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ పనిచేయట్లేదండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము. అలాగే పోస్ట్ పోన్ అవుతూ వచ్చేస్తుంది. సరేలే అని ఇవాళ రెడీ అయ్యి అందరం వెళ్ళాము. షాప్ వచ్చేసి గుంటూరు కొరిటిపాడు హరిహర మహాల్ ఉంది కదా, దాని ముందు ఎల్జీ షోరూమ్కి వెళ్ళాము. మేము స్టార్ట్ అయ్యామో లేదో తెగ వర్షం పడుతుందండి. అసలు ఇంటి దగ్గర లేదు, వర్షం పడేటట్టు కూడా లేదు. సడన్గా ఒకేసారి మేము అసలు స్టార్ట్ అయ్యామో లేదో వర్షం పడింది. అది కాకుండా మా ఇద్దరు బుడతలతో వెళ్తున్నాం కదా, ఇంకెంత ఇబ్బంది పడతామో అనుకున్నాము. ఇంకా సర్లే అని దగ్గరలో ఉన్న ఎల్జీ షోరూమ్కి అయితే వెళ్ళాము. 2-3 షాపులన్నా తిరుగుదాం అనుకున్నాము. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కదా, ఇంక వర్షంలో ఎక్కడికి వెళ్తాంలే అని దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా ఎంటర్ అవ్వగానే ఈ షాప్ కింద ఫ్లోర్లో వచ్చేసి వాషింగ్ మిషన్స్, ఓవెన్స్, టీవీ, ఏసీ, కూలర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలాంటివి ఎలక్ట్రానిక్స్ కింద ఉంటాయి. ఇంకా మనది ఫ్రిడ్జ్ కదా, ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అన్నీ తిరిగి ఒక క్లిప్ అయితే తీసేసాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. ఇంకా ఫ్రిడ్జెస్ చూడటంగానే అబ్బా ఏం తీసుకోవాలో కూడా అన్నీ చాలా బాగున్నాయి. కానీ నాకు చాలా ఫన్నీ విషయం ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఒకటి తీసుకుందామని డిసైడ్ అవుతాము. ఇంటి దగ్గరే ఒకటి తీసుకుందాంలే, అక్కడికి వెళ్ళి ఇంత బడ్జెట్లో ఒకటి తీసుకుందామని మనం ఫిక్స్ అయ్యి వెళ్తాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి చూస్తాము. సరే, ఇంకోటి చూసింది కాకుండా దాని పక్కనది దీనికి 2000 డిఫరెన్స్ అని తెలుస్తుంది కదా, దాంట్లోకి వెంటనే మళ్ళీ దానికి షిఫ్ట్ అయిపోతాము. ఇదే అని కాదు, ఏ షాపింగ్ అయినా అంతే. మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళేసరికి ఇంకొకటి తీసుకుంటాము. లాస్ట్కి చీరలైనా అంతే కదా. ఇంకా అన్నీ చూసి మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ని మేము సెలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. వర్షం కూడా ఆగిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మేము తీసుకున్న ఫ్రిడ్జ్ని 2 అవర్స్లో మాకు డెలివరీ చేశారు అండ్ డెమోకి కూడా వచ్చేసారు వెంటనే. ఇంకా నేను ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకున్నాము, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ మా అత్త వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లుకి ఒక రోడ్డు గ్యాపే అండి. అంటే మా అత్త వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే అండ్ మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే. అందుకని నేనే ఆల్మోస్ట్ మా అమ్మ కూడా నేనే షాపింగ్కి వెళ్తాను. స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి, పిల్లలందరూ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళారా? మా పిల్లలైతే అస్సలు వెళ్ళలేదండి. స్కూల్ అంటేనే ఇంకా అదేదో భయము అన్నట్టు పట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. అసలు స్కూల్కి వెళ్ళని అంటున్నారు. సరేలే ఒకేసారి మండే నుంచి పంపిద్దాంలే అని ఊరుకున్నాను. ఇంకా మా అబ్బాయికి కూడా నర్సరీకి జాయిన్ చేయించాము. సో ఇద్దరిని కలిపి మండే పంపిద్దామని ఆగానండి. అండ్ మీ పిల్లలు వెళ్ళారా? ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది ఏంటని షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.